వేసవిలో తీవ్రమైన ఎండ ఉక్కపోత వల్ల చెమట పడుతుంది. అయితే కొందరికి మాత్రం చల్లని వాతావరణంలో కూడా చెమటలు పడతాయి. మన శరీరంలోని వ్యర్థాలు చెమట రూపంలో బయటకు పంపబడతాయి. కానీ అధికంగా చెమట పట్టడం కూడా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఏ లక్షణాలతో అధిక చెమట పడితే ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం. చెమట అధికంగా పడితే అది మధుమేహానికి కారణమవుతుందని వైద్యులు చెప్తున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపు తప్పి శరీరంలో వివిధ హార్మోన్లు విడుదలవుతాయి. మధుమేహం శరీరంలోని శ్వేత గ్రంథులను ప్రభావితం చేసి వాతావరణ పరిస్థితులకు భిన్నంగా అధిక చెమటకు కారణమవుతుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. షుగర్ బాధితులకు రక్తంలో తగినంత గ్లూకోజ్ ఉత్పత్తి కానప్పుడు డయాబెటిక్ హైపోగ్లైసెమియాకు దారితీస్తుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం. శరీరానికి మెదడుకు ప్రధాన శక్తి గ్లూకోజ్. శరీరం తగినంత గ్లూకోజ్ను ఉత్పత్తి చేయకపోతే శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. ఈ పరిస్థితుల్లో వ్యక్తికి విపరీతంగా చెమట పట్టడంతో పాటు అలసట, చిరాకు లేదా భ్రమ వంటివి కలుగుతాయి. ఆతృత, ఆందోళన, మానసిక ఒత్తిడి కారణంగా ఉండే ఆహారం ఎక్కువగా తినడం వంటివి అధిక చెమటకు కారణాలవుతాయి. ఇవి ఇతర సమస్యలకు దారితీయొచ్చు. కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ కారం మితంగా ఉండే ఆహార పదార్థాలను తినాలి. స్త్రీలలో మెనోపాజ్ సమయంలో హార్మోన్ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వీటి వల్ల కూడా అధికంగా చెమటలు పడుతుంటాయి. హైపర్ థైరాయిడిజం, లుకేమియా, గుండె జబ్బులు ఉన్నవారిలో కూడా విపరీతంగా చెమట పడుతుంది. అధిక చెమట సమస్యకు పరిష్కారం: ఉల్లి, వెల్లుల్లి, క్యాబేజీ, రెడ్ మీట్, క్యాలీఫ్లవర్, కెఫిన్, కారంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. నిమ్మరసం, ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన నీళ్లతో స్నానం చేయండి. గ్రీన్ టీ తాగడం ఉత్తమం. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం ఆరోగ్య చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.